సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికి ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాన్ని మధురవాడలో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి 7 భక్తులు బలయ్యారని ఆరోపించారు. ఎలాంటి కాలమ్స్ లేకుండా 70 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తుతో అంత పెద్ద గోడ నిర్మాణం ఎలా చేపట్టారని ప్రశ్నించారు. అంత పెద్ద నిర్మాణాన్ని 4 రోజుల్లో పూర్తి చేశారని, గోడను రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో నిర్మించవలసి ఉందని, ఫ్లైఆష్ ఇటుకలతో నిర్మించారని చెప్పారు. చందనోత్సవం ఎప్పుడో ముందుగానే తెలిసినప్పుడు గోడ నిర్మాణం ముందుగానే ఎందుకు చేపట్టలేదని, పచ్చిగా ఉన్న గోడ వద్ద క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నలు సంధించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదని, ₹1 కోటి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చాక ఇస్తామని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 11 నెలలుగా అనేక దుర్ఘటనలు వరుసగా జరుగుతున్నాయని అన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కేసులాటలో 6 దుర్మరణం పాలయ్యారని, గతంలో ఏనాడు అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని, అక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని జగన్ వివరించారు. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవానికి వచ్చిన భక్తుల పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు ఇక్కడ చూస్తా ఉన్న ఘటనే నిదర్శనం. లక్షల మంది భక్తులు వస్తారు. ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈ రోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేస్తారు. 20 మీటర్ల పొడుగు గోడ, అంటే దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు అని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలవకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. చివరికి ఈ వర్క్ కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. కనీసం కట్టే ఈ గోడను రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో అయినా కట్టాలి. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా. మరి గోడ అంత దారుణంగా మీరే కట్టారు. కొత్త గోడ అని తెలుసు. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా కంటి తుడుపు చర్యలే కాబట్టి దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకు ముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటనే జరిగితే గ్యాస్ ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటనే జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను.
ఒకసారి ఈ ఫోటో చూడండి, ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి. వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే 70 అడుగులు గోడ, ఒక ఫ్లెక్సీ మాదిరి 10 అడుగులు గోడ, 70 అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే ఏమి కన్స్ట్రక్షన్స్, ఏ రకంగా పని చేయిస్తా ఉన్నారు, ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు. ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ ₹1 ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా. బాధ్యుల పైన ఈ మంత్రుల పైన, బాధ్యత తీసుకున్న ఈ మంత్రుల పైన, ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా ఆగుతాయి అనేది కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా.